హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో కాజు చికెన్ పకోడీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తయారీ విధానం. ఇప్పుడు క్లీన్ చేసుకున్న చికెన్లోనికి టేస్టీ సరిపడా సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా జీరా పౌడర్, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానిలో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, జీడిపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న చికెన్ని వేసుకోవాలి. హై టు మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇవి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని కూడా మరలా వేసుకోవాలి. ఫైనల్గా దీనిలో కొంచెం కరివేపాకు, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుని తీసేసుకోవాలి. చూసారు కదండి, కాజు చికెన్ పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.